బీసీల నోటికాడి ముద్దను బీఆర్ఎస్ బీజేపీలు లాగేసే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రులు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. విపక్షాలకు చిత్తశుద్ది ఉంటే కోర్టులో ఎందుకు ఇంప్లీట్ కాలేదని ప్రశ్నించిన నేతలు దొంగే దొంగ అన్నట్లుగా తమపై నిందలేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని మంత్రులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందాక తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. 42% రిజర్వేషన్లపై తమ చిత్తశుద్దిని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాగేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలు తిరిగి తమపైనే నిందలేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపింది. బీజేపీ గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 50% కి క్యాప్ పెడుతుంది. ఎవరికి చిత్తశుద్ధి లేదు. అంటే మీ ఇద్దరు కలిసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలు ఏడవాలో అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. కాంగ్రెస్ పార్టీ ఏదో డ్రామా ఆడిందని మాటలు చెప్తూ మొసళ్ళ కన్నీరు కాల్చడం కోసం ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితులు లేవు. ఇవి వాస్తవాలు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కోర్టు తుది తీర్పు ఇవ్వలేదని గుర్తు చేశారు. అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేశారు కదా, అదే మాదిరిగా పార్లమెంట్లో కూడా పాస్ చేస్తారనుకున్నాం. వాళ్ళు యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగి కేసీఆర్తో మాట్లాడుకొని ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ ను వీకన్ చేయాల ఉద్దేశంతో ఇక్కడ ఓటేసిన వ్యక్తులు మాట మార్చి పార్లమెంట్ ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ బీసీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎందుకు కోర్టుకు చింప్లీట్ కాలే? వయసు నిప్పింతలు లేకుండా మా హనుమంతరావు గారు కేశవరావు గారు కోర్టుకు వచ్చి నిలబడి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకుంటే మీరు ఇంట్లో ఎందుకు దాక్కున్నారు? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్లు అన్నారు. కేంద్రంలో బీజేపీ సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కారు ఒంటరి పోరాటం చేసిందని మరో విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కానీ ప్రతిపక్షాల తీరుతో బీసీల నోటికాడి ముద్ద అందకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మీ చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా అయినా మేము న్యాయ పోరాటాన్ని ఆపమనే మాట ఈ సందర్భం చెప్తూ బీసీల పక్షాన్ని నిలబడుతుందని చెప్పని మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై స్టే రావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్ల అమలులో జాప్యానికి కేంద్రంలోని బీజేపీదే పూర్తి బాధ్యత అన్న కూనంనేని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లులను పెండింగ్లో ఉంచిందని విమర్శించారు.